హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఆన్ పేజ్ గురించి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అదే ఆన్ పేజ్ లెర్నింగ్. అసలు ఈ లెర్నింగ్ అంటే ఏంటి? ఇది కేవలం ట్రైనింగ్ ప్లాట్ఫామ్ మాత్రమేనా, లేక ఆన్ పేజ్ ఎకోసిస్టంలో రాబోయే ఒక ముఖ్యమైన భాగమా? ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఎవరికి యూస్ అవుతుంది, మరిది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటినీ ఒక్కొక్కటిగా అయితే చూద్దాం. అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఆన్ పేజ్ లెర్నింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో, ఏ రకమైన అప్డేటో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆన్ పేజ్లో లెర్నింగ్ అనే కొత్త కాంపోనెంట్ గురించి అయితే ఇప్పుడు అప్డేట్ అయితే రావటం జరిగింది. యూజర్స్ మరియు కమ్యూనిటీ మెంబర్స్కి లెర్నింగ్ ఇంకా ట్రైనింగ్కి సంబంధించిన కంటెంట్ అందించే ప్రయత్నంగా ఈ అప్డేట్ అనేది వచ్చింది. టెక్నాలజీ ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ప్రతిరోజు కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీస్, కొత్త కాన్సెప్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక్క ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్ మాత్రమే కాకుండా వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయం కూడా ముఖ్యమే. అందుకే లెర్నింగ్ అనే భాగం ఆన్ పేజ్ ఎకోసిస్టంలో ఎక్కువ యూస్ఫుల్గా మారే అవకాశం అనేది ఉంది. అసలు ఈ లెర్నింగ్లో ఏముంటుంది, మనమేం నేర్చుకుంటాం అంటే, ప్రస్తుతం పూర్తి అఫీషియల్ కోర్స్ లిస్ట్ మనకు అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితంగా ఏ రకమైన కోర్సెస్ ఉంటాయని చెప్పడం అయితే ఇక్కడ ఇవ్వలేదు. కానీ ప్లాట్ఫామ్ యొక్క పర్పస్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ టూల్స్, బిజినెస్ రిలేటెడ్ స్కిల్స్, లేక ఆన్ పేజ్ ఎకోసిస్టమ్కి సంబంధించిన ట్రైనింగ్స్ వంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందని గెసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త ఏఐ టూల్ వచ్చిందనుకోండి, దాన్ని కేవలం లాంచ్ చేయటం ఒక విషయం, కానీ ఈ టూల్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని ఫ్యూచర్స్ ఏంటి అని స్టెప్ బై స్టెప్గా నేర్పిస్తే యూజర్కి ఇంకాస్త ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటమే ఈ కొత్త అప్డేట్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అయితే అది కమ్యూనిటీకి ఉపయోగపడే విషయమే. లెర్నింగ్ మనకెందుకు అవసరం అంటే, టెక్నాలజీలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ మారుతుంది కానీ లెర్నింగ్ ఆగకూడదు. ఒకప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడం పెద్ద విషయం, తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోజువారీ జీవితంలోకి వచ్చింది. రేపు ఇంకా కొత్త టెక్నాలజీస్ వస్తాయి. అందుకే కంటిన్యూస్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఆన్ పేజ్ లెర్నింగ్ నిజంగా మంచి ట్రైనింగ్ ఎకోసిస్టమ్గా డెవలప్ అయితే కొత్త యూజర్స్కి టెక్నాలజీని అర్థం చేసుకోవటానికి ఒక స్ట్రక్చర్డ్ వే అనేవి దొరకవచ్చు. అంటే ప్రోడక్ట్ ప్లస్ లెర్నింగ్ ప్లస్ ట్రైనింగ్, ఈ కాంబినేషన్ యూజర్స్కి మరింత వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వగలదు. ఆన్ పేజ్ ఎకోసిస్టంలో ఈ లెర్నింగ్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఆన్ పేజ్ ఎకోసిస్టంలో ఇప్పటికే టెక్నాలజీ, ఏఐ ఇంకా డిఫరెంట్ డిజిటల్ సొల్యూషన్స్ గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. అలాంటి ఎకోసిస్టంలో లెర్నింగ్ అనే కాంపోనెంట్ యాడ్ అయితే ఒక యూజర్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే కాకుండా దాన్ని నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం, యూజ్ చేయటం అనే జర్నీ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇది కూడా ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్గా మాత్రమే కాకుండా యూజర్స్కి టెక్నాలజీ అడాప్షన్లో హెల్ప్ చేసే భాగంగా మారే అవకాశం అనేది ఉంటుంది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అఫీషియల్లీ ఏ ఫ్యూచర్స్ కన్ఫర్మ్ అయ్యాయో అవే మనం ఫైనల్గా తీసుకోవాలి. మన ఛానల్లో కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ని ఎప్పుడూ క్లియర్గా చెప్తాం. సో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తే కొత్తగా టెక్నాలజీ నేర్చుకోవాలనే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. ఏఐ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలనే వారికి కూడా ఎక్కువ యూస్ అవుతుంది. డిజిటల్ టూల్స్ని యూస్ చేయటంలో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనే వారికి కూడా యూస్ అవ్వచ్చు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టంలోని ప్రోడక్ట్స్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ యూజర్స్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా బిగినర్స్కి సింపుల్ లెసన్స్, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్, ప్రాక్టికల్స్ ఎగ్జాంపుల్స్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అసలు ఈ లెర్నింగ్ అనేది ఫ్రీనా, పెయిడా, లేదా లాంచ్ ఎప్పుడు, ఇవన్నీ మనకి క్యూరియాసిటీ కలిగించే క్వశ్చన్సే. లెర్నింగ్ ఫ్రీగా ఉంటుందా, పెయిడ్ కోర్సెస్ ఉంటాయా, ఎప్పుడు అఫీషియల్ లాంచ్ అవుతుంది, ఎగ్జైటింగ్ యూజర్స్కి యాక్సెస్ ఏమైనా ఉంటుందా, ఈ విషయాలపై కంప్లీట్ అఫీషియల్స్ డీటెయిల్స్ వచ్చేంత వరకు మనం క్యూరియాసిటీతోనే ఉండాల్సి వస్తుంది. ఆన్లైన్లో చాలా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. కానీ ఫ్రెండ్స్, ప్రతి అప్డేట్ అఫీషియల్ అప్డేట్ అనేది కాదు. అందుకే అఫీషియల్ అనౌన్స్ వచ్చే వరకు మనం పేషెన్స్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అప్డేట్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ యూసింగ్ ఏఐ, ఫ్యూచర్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ ఏఐ. ఏఐ టూల్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాటిని ఎవరు బెటర్గా అండర్స్టాండ్ చేసి యూస్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అందుకే లెర్నింగ్ కాంపోనెంట్ అనేది ఒక ఎకో సిస్టంలో స్ట్రాంగ్గా ఉంటే యూజర్స్కి, ఫౌండర్స్కి, ప్రతి ఒక్కరికి లాంగ్ టర్మ్గా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. ఆన్ ప్యాసివ్ లెర్నింగ్ కూడా అలాంటి డైరెక్షన్లో డెవలప్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఆన్ ప్యాసివ్ లెర్నింగ్ గురించి వస్తున్న ఈ అప్డేట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనమాట. ఇది నిజంగా పెద్ద లెర్నింగ్ ఎకోసిస్టంగా మారుతుందనే చెప్పొచ్చు. ఏఐ ఇంకా టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇందులో ఎంతవరకు ఉంటుంది, కోర్స్ ఏంటి, యాక్సెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అఫీషియల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతే మనకు కంప్లీట్గా తెలుస్తాయి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, టెక్నాలజీ ప్రపంచంలో లెర్నింగ్కి ఎప్పుడూ వాల్యూ ఉంటుంది. సో ఆన్ ప్యాసివ్ లెర్నింగ్కి కూడా అఫీషియల్ అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేద్దాం. మీకు ఈ అప్డేట్ గురించి ఏమనిపిస్తుంది? ఆన్ ప్యాసివ్ లెర్నింగ్లో మీరు ఏ టైప్ ఆఫ్ కోర్సును చూడాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.